వీడియోని చూస్తూ లైక్ చేయండి. సో ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అవుతాము ఎయిర్పోర్ట్ లోపలికి. సో చూడండి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. టెర్మినల్ దగ్గరికి వెళ్తాం కదా ఇది. సో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మొత్తము. సో బయట వ్యూ అనమాట ఇది. సో ఇక్కడ మనల్ని దింపేసి ట్యాక్సీ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు. సో మనకి ఇక్కడే అనమాట, ఇక్కడ ఆపేసేయాలి. రీచ్ అయిపోయాము హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి. చూడండి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది. సో ఇప్పుడు మనమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఢిల్లీకి. సో నా లాస్ట్ వీడియో చూడకపోయింటే మీరు చూడండి. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఇండిగోలో వచ్చాము. ఇప్పుడు ఎయిర్ ఇండియా ప్రిఫర్ చేసుకున్నాము మనము. సో ఎయిర్ ఇండియాలో అయితే వెళ్ళబోతున్నాము. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. మళ్ళీ చెక్కింగ్ టికెట్ చూపించి లోపలికి అయితే వెళ్ళిపోవాలి. టికెట్ చూపించి లోపలికి అయితే వెళ్ళిపోవాలి మనము. టికెట్ చూపించి లోపలికి అయితే వెళ్ళిపోతాము. లోపలికి ఎంటర్ అయ్యాక ఇలా ఉంది అనమాట మొత్తము. చుట్టుపక్కల చూస్తారు కదంతా. బోర్డింగ్ పాస్ తీసుకున్న వాళ్ళు బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నారు, ఎవరు వర్క్ వాళ్ళు వేసుకుంటారు అనమాట. బ్యాగ్ డ్రాప్ చేసుకున్నారు, బ్యాగ్ డ్రాప్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం డొమెస్టిక్ ఫ్లైట్ పడి అలా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిన బ్యాగేజ్ డ్రాప్ చేసి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి ఇండిగో బ్యాగ్ డ్రాప్ చేయడానికి అనమాట. ఇండిగో ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళంతా. సో ఇది వచ్చేసి మనం డొమెస్టిక్ సెక్యూరిటీ చెక్ చేసుకోవాలి, లోపలికి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం అయితే ఎయిర్ ఇండియాకి వెళ్ళాలి. ఎయిర్ ఇండియాలో బ్యాగ్ డ్రాప్ చేసి వెళ్ళిపోవాలన్నమాట. ఇది మన ఎయిర్ ఇండియా బ్యాగేజ్ డ్రాప్ ఇది. సో ఇప్పుడు అయితే మనం వెళ్ళిపోవాలి లోపలికి. అక్కడికి రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత బ్యాగ్ అయితే డ్రాప్ చేయాలి. బ్యాగేజ్ డ్రాప్ అయితే చేసిన తర్వాత అయితే మనకు ఇచ్చారు బోర్డింగ్ పాస్. నార్మల్గా లోపలికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఐడి కార్డ్ చూపించాలి. నా దగ్గర ఐడి కార్డ్ లేనందుకు నేనైతే పాస్పోర్ట్ అయితే ప్రస్తుతం ఉంది కాబట్టి పాస్పోర్ట్ చూపిస్తాను. చుట్టుపక్కల మొత్తం ఇలా ఉంది. సో ప్రతి ఏదైతే ఎయిర్లైన్స్ బుక్ చేసుకుంటున్నారో ప్రతి ఎయిర్లైన్స్ దగ్గర మనకైతే బ్యాగేజ్ డ్రాప్ అయితే చేయాలి. సో బ్యాగ్ మొత్తం అక్కడ డ్రాప్ చేసి క్యాబిన్కి వెళ్ళిపోతుంది అది బ్యాగ్ అనేది. సో మళ్ళీ అక్కడ అరైవల్ దగ్గర రిసీవ్ చేసుకోవచ్చు. అన్ని బ్యాగ్లో ఉంటాయి కదా, క్యాబిన్ బ్యాగ్ 7 kg. ఆ బ్యాగ్ అయితే చెక్ చేయాలి మొత్తం ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని. అవి వచ్చేసి ఇక్కడే చెక్ చేస్తారు. చెక్ చేసి లోపలికి అయితే అలో చేస్తారు అనమాట. సో నా ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒక బాస్కెట్లో పెట్టాను. ఇవన్నీ స్కాన్ చేయాలి. మనం స్కాన్ చేసిన తర్వాత లోపలికి అయితే అలో చేస్తారు. చెక్ అయిపోయింది, మొత్తం చెక్ చేశారు సెక్యూరిటీ మొత్తం చెక్. అలాగే ఇక్కడ 2 గేట్స్ అన్ని ఇక్కడ ఉంది, ఈ వేలో ఉంది మొత్తము. ఇలా వెళ్ళిపోవాలి. షాపింగ్ ఇలా ఉంటుంది, చాలా కాస్ట్ ఉంటుంది మొత్తము. ఎంత ఫుల్ రిచ్ ఉంటుంది చూడు, అలాంటి వాళ్ళకి ఇది ఎంత ఫ్లక్చుయేట్ అవుతున్నాయి లైట్స్కి. అది వచ్చేసి గేట్ నెంబర్ 14 అనమాట. గేట్ నెంబర్ 14 దగ్గర పోయి అక్కడ కూర్చుందాము. మనది డిపార్చరింగ్ టైం వచ్చేసి 5:35 కాబట్టి అక్కడ టైం ఇంకా చాలా ఉంది కాబట్టి ఓ 2 hours ముందరనే మనం అంతా చెక్ చేసుకోవడం, అంతా సెక్యూరిటీ చెకప్ అంతా అయిపోతుంది కాబట్టి తొందరగా వచ్చాము. కలర్స్ షాపింగ్ విలియం అంతా. ఫ్లైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ టాయిలెట్స్ అయితే ఉన్నాయి. టాయిలెట్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు టాయిలెట్స్కి వెళ్ళండి. చుట్టుపక్కల అయితే ఎలా ఉంది. ముందరకు వచ్చిన తర్వాత ఇక్కడ గేట్స్ అయితే ఉన్నాయి కదా. సో 1 to 20 గేట్స్ వచ్చేసి స్ట్రైట్కి పోవాలి. 101 నుంచి 124 గేట్స్ అయితే స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. తినడానికైతే మనం అయితే KFC అయితే తీసుకున్నాను తినడానికి. సో మధ్యాహ్నం లంచ్కి అయితే KFCతోనే సర్దుకోవాలి. బయటకు అయితే వెళ్ళడానికి ఇక్కడ చాలా కష్టం. ప్లస్ బయటికి వెళ్ళడానికి దూరం ఉంటుంది కాబట్టి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళలేము. ఉంది ఇక్కడ ఎయిర్పోర్ట్లో నిలబడితే అంతలకు అదే తీసుకుంటే వెళ్ళిపోతుంది అక్కడ వరకు. గేట్ నెంబర్ 17 దగ్గర చూడండి క్రౌడ్ ఎంత పెద్ద ఉందో. 15 గేట్ నెంబర్ 15 ఇక్కడ 14 కనబడుతుందండి. గేట్ నెంబర్ 14. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనము. చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. గేట్ నెంబర్ 1, 2 ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ గేట్ నెంబర్ 14 దగ్గర చైర్స్ అయితే ఉన్నాయి కూర్చోడానికి. అక్కడ కూర్చొని మనం పాప్కార్న్ అయితే తినేద్దాము. తినేసిన తర్వాత మళ్ళీ ఏది ఆలోచించేద్దాం. ఎయిర్ ఇండియా ఈ ఫ్లైటే మనం ఎక్కాల్సింది, ఎయిర్ ఇండియా. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి చిన్నది ఉంది, ప్రైవేట్ జెట్ లాగా. సో ఇంకా ఇండిగో ఫ్లైట్స్ చాలా ఎక్కువ ఉంటాయి డొమెస్టిక్కి. సో మన అది గేట్ నెంబర్ 14 కాబట్టి 14 దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము అండి.
సో ఈ పాప్కార్నే మనకి 350 రూపీస్ పడింది ఎయిర్పోర్ట్లో. సో మీకు ఇప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవ్వడం చూపిస్తాను. చూడండి, ఇది ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనమాట. ఇది టేక్ ఆఫ్ అవుతుంది రన్వే పైన, చూస్తున్నారు కదా. సో చిన్నగా అయితే స్టార్ట్ అయిపోయింది, టేక్ ఆఫ్ అయిపోయింది ల్యాండ్ నుంచి. చూడండి, పైకి ఎగిరిపోయింది. సో ఈ ఫ్లైట్ అయితే మొత్తం రెడీ అవుతుంది. అంత స్కై చెఫ్స్ అంతా ఫుడ్, అలాగే ప్లస్ లగేజెస్, అలాగే ఇంకా ఏమేమో ఫిల్ చేస్తున్నారు అంతా కింద గ్రౌండ్ సెక్యూరిటీ అంతా. చూడండి మొత్తము. ఇది విస్తారా ఎయిర్లైన్సా లేదంటే ఖతర్ ఎయిర్వేసా మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఏరోప్లేన్ టేక్ ఆఫ్ ఏదైతే చూపిస్తున్నా. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇండిగో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది రన్వేలో. ఫుల్ ఫాస్ట్గా అయితే వెళ్తుంది. చూడండి, మీరు చూస్తూ ఉండండి. టేక్ ఆఫ్ అయితే అవుతుంది, చూస్తున్నారు కదా. చిన్నగా లేసింది, టేక్ ఆఫ్ అయిపోయింది మొత్తం ఫ్లైట్ మొత్తము. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇండిగో, అలాగే ఎయిర్ ఇండియా, ఆకాష్, విస్తారా ఎయిర్లైన్స్ మొత్తం అన్నీ పార్క్ అయి ఉన్నాయి. సో డిపార్చర్కి అయితే రెడీగా ఉన్నాయన్నమాట ఇప్పుడు. ఇక్కడ నా వెనకాల చూడండి, 14 నెంబర్ గేట్ దగ్గర అయితే ఫుల్ క్రౌడ్ ఉంది అసలుకి. చూస్తున్నారు కదా నా వెనకాల మొత్తము. సో టైం అయితే 5 అయితే దాటిపోయింది. హాఫ్ అన్ అవర్ ముందు అయితే మేము బోర్డింగ్ చేయాలి కాబట్టి, అంటే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా గేట్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు 5:20కి ఓపెన్ అయితే చేశారు. 15 మినిట్స్ టైం పట్టింది. లోపలికి అయితే వెళ్తున్నాం, మళ్ళీ అయిపోయింది. ఎంటర్ అయిన తర్వాత ఇలా రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. సో కిందకైతే వచ్చాము కదా 14 గేట్ నెంబర్ దగ్గరికి అయితే. సో ఇదంతా ఫ్లైట్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇదంతా ఇన్సైడ్ అనమాట, లోపల ఫ్లైట్ దగ్గరికి లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ అంతా నడుచుకుంటూ వెళ్ళాలి. మనకి ఒక 2 మినిట్స్ వాకబుల్ ఉంటుంది ఇక్కడ మొత్తము. సో చూస్తున్నారు కదా, ఎయిర్ ఇండియా అదే అనమాట మన ఫ్లైట్, ఎయిర్ ఇండియా. సో ఇక్కడ మనం కొంచెం స్ట్రైట్కి వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే మన ఫ్లైట్ అయితే దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. సో ఎయిర్ ఇండియాలో మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇది వచ్చేసి ఇంకొక ఎయిర్ ఇండియా అనమాట. ఇది వచ్చేసి డిపార్చర్ అయితే అయిపోతుంది, రెడీ మొత్తం టేక్ ఆఫ్ అవ్వడానికి అయితే రెడీ అయ్యింది. సో వెహికల్తో బ్యాక్ అయితే తీస్తున్నారు. సో మన పైలట్ క్రూ చూడండి, ఇద్దరు అమ్మాయిలే అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇద్దరు క్యాప్టెన్, కో పైలట్, ఇద్దరు లేడీస్ అనమాట. టేక్ ఆఫ్, ల్యాండ్ ఆఫ్ ఎలా జరుగుతుంది అనేది మీకు చెప్తాను. సో మొత్తానికి ఫ్లైట్లో అయితే ఎంటర్ అయిపోతున్నాము. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఆమె అయితే వీడియో అయితే తీయకండి అని చెప్తుంది. సో నేను కొంచెం 2 మినిట్స్ అలా తీసాను లోపల అలా అని. సో ఎయిర్ ఇండియా అయితే ఇలా ఉంది లోపల. సో మన ఫ్లైట్ కూడా బ్యాక్ అయితే వెళ్తుంది అనమాట. వెహికల్తో బ్యాక్ సైడ్ అయితే మూవ్ చేస్తున్నారు. సో రన్వే పైనకి అయితే వెళ్ళాలి కాబట్టి. సో చూస్తున్నారు కదా, చిన్నగా మూవ్ అవుతుంది బ్యాక్ సైడ్. సో ఇప్పుడు మనం రన్వే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో ఇప్పుడైతే రన్వే పైకి అయితే వచ్చాము. సో ఫార్వర్డ్ అయితే మూవ్ అవుతుంది కొంచెం సేపు ఉన్న తర్వాత మళ్ళీ. సో అక్కడ చూడండి, చక్కగా ఈవినింగ్ సన్సెట్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే రన్వేలో రెడీగా ఉన్నాము. సో ఇది వచ్చేసి మనం మెయిన్ రన్వేకి అయితే కాదు, ఇది నార్మల్ సైడ్ రన్వే అనమాట ఇది. సో మెయిన్ రన్వేకి అయితే వెళ్తున్నాము, మూవ్ అయితే అవుతుంది ఫ్రంట్. సో చూద్దాము ఎంతవరకు వెళ్తుంది అనేది. ఒక 2 మినిట్స్ అయితే అనుకుంటున్నాను నేను మెయిన్ రన్వే దగ్గరికి వెళ్ళడానికి, టైం పడుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం మెయిన్ రన్వేకి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే టర్న్ అయిపోవాలి మెయిన్ రన్వేకి. చూస్తున్నారు కదా, సో ఇక్కడ లెఫ్ట్ తిరుగుతుంది ఫ్లైట్ లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాతనే చూడండి పికప్ ఎలా అందుకుంటుంది అనేది. మొత్తం చాలా స్పీడ్ వెళ్తుంది, మీకు చూపిస్తాను స్పీడోమీటర్ పెట్టి కూడా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మెయిన్ రన్వేకి అయితే స్టార్ట్ అయిపోయింది. మెయిన్ రన్వేకి అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకెప్పటి నుంచి చూడండి చిన్నగా ఫాస్ట్ పికప్ అయితే వెళ్తుంది. సో స్లోగా పికప్ అయితే అందుకుంటున్నాడు. చూడండి ఫాస్ట్ ఎక్కేస్తుంది, స్టార్ట్ అయిపోయింది. సో మీకు స్పీడోమీటర్ చూపిస్తాను. 300 మ్యాక్స్ వెళ్ళిపోతుంది, దాటేస్తుంది 300 స్పీడ్. సో చూడండి, అది వచ్చేసి అక్కడ నుంచి పార్క్ చేసే కాడ నుంచి మనం మెయిన్ రన్వే దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి. సో ఇప్పుడు ఇండిగో ఫ్లైట్ వస్తుంది కదా, అలా సేమ్ అలా మెయిన్ రన్వేకి అయితే రావాలి మనము. సో టేక్ ఆఫ్ అవ్వడానికి అయితే రెడీగా అయిపోయింది. సో చూడండి టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. సో స్పీడ్ చూడండి, ఇప్పుడు 294, 300 చూడండి మ్యాక్స్ స్పీడ్. అంత స్పీడ్లో మనం అయితే టేక్ ఆఫ్ అయితే అవుతున్నాము. సో పైకి అయితే లేచిందనమాట ఫ్లైట్. సో చూడండి చుట్టుపక్కల సిటీ వ్యూ చూడండి.
సో మనకైతే మీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా. చికెన్ టిక్కా అలాగే ఎగ్ పఫ్, సో గులాబ్ జామ్ కూడా. సో నేనైతే ఓపెన్ చేసి తిన్నాను, యావరేజ్గా ఉంది. సో టేస్ట్ అయితే అంత నార్మల్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మీకు మొబైల్ హోల్డర్ ఉంది. సో ఇక్కడైతే డికాషన్ కూడా ఇచ్చారు, కాఫీ ప్రొవైడ్ చేశారు. కాఫీ అంటే మిక్స్గా అవుతున్నాము, మనకి మిల్క్ చిన్న కప్పులో ఇచ్చారు, మిక్స్ చేస్తే అప్పుడు కాఫీ అయిపోతుంది రెడీ. సో ఇప్పుడే మాకైతే అనౌన్స్మెంట్ చేశారు ల్యాండ్ అవ్వడానికి ఇంకా 20 minutes పడుతుంది అని. సో చూస్తున్నారు కదా, లైట్స్ అయితే లోపల ఆఫ్ చేసేసారు, ల్యాండ్ అవ్వడానికి రెడీ అవుతుంది కాబట్టి. సో మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అలాగే నార్మల్ లైట్స్ ఆన్ చేశారు. నేనైతే ల్యాండ్ అయ్యేటప్పుడు వ్యూ చూడండి, సిటీ వ్యూ, ఢిల్లీ అనమాట ఇది. సో మొత్తం లైట్స్ ఎలా కనపడుతున్నాయో, వ్యూ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, బయట విండోలో చూపిస్తున్నాను మీకు, అలాగే ముందర చూస్తున్నారు కదా వింగ్, చూడండి ఎంత బాగుందో సిటీ వ్యూ మొత్తము. ఇప్పుడు చూడండి వ్యూ, చూడండి సిటీ వ్యూ మొత్తము ఎలా కనపడుతుందో. సో ఇప్పుడు చూడండి ఫ్లైట్ అయితే స్లాంట్గా కొంచెం క్రాస్ చేశాడు, మొత్తం వ్యూ చూడాలి ఎలా కనపడుతుందో. చాలా బాగుంది వ్యూ మాత్రము, ఎక్సలెంట్గా ఉంది. చూడండి, చూస్తున్నారు కదా మొత్తం లైట్స్, సిటీ వ్యూ మొత్తం కనపడుతుంది. ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయాము ఢిల్లీలో, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ల్యాండ్ అయిపోయాము అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు మనం మెయిన్ రన్వే దగ్గర నుంచి పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి, అరైవల్ దగ్గరికి. సో అరైవల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. Yes, with wheelchair bookings are requested to remain seated at the moment. Our team will assist you promptly after other guests have been named. Please don't forget to collect your. సో ఇందాకే మనకు అనౌన్స్మెంట్ చూసారు కదా, అనౌన్స్మెంట్ ఇచ్చారు ఏ బెల్ట్ పైన వస్తుంది లగేజ్ అనేది. సో ఇంకొకటి ఇక్కడ చూస్తారు కదా, పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చాము. సో అరైవల్ అయితే అయిపోతాం ఇప్పుడు కొద్దిసేపట్లో. సో చూస్తున్నారు కదా, అందరు జనాలు మొత్తం ఖాళీగా అయిపోయారు సీట్స్లో. చూడండి సీట్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. సో బయటికైతే వచ్చేస్తున్నాము. సో అవుట్ సైడ్ అనమాట ఇది, ఫ్లైట్ నుంచి బయటకు వచ్చే దారిలో ఇప్పుడు ఇది. ఇప్పుడు బ్యాగేజ్ అయితే కట్ చేసుకోవాలి, మనం రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. సో అరైవల్ ఫ్లోర్ అయితే చాలా బాగుంది, ఇక్కడ కింద ఫ్లోరు. లొకేషన్ అయితే చాలా బాగుంది. మళ్ళీ చూడండి బగ్గేజ్ ఎగ్జిట్, బగ్గీ పాయింట్. సో నా వెనకాల వాష్రూమ్కి అయితే వెళ్ళేసి వచ్చాను, చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్. సో యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేయొచ్చు మీరు కూడా. మ్యాప్ ఇది టెర్మినల్ 3. ఇది చూడండి, మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలి, ఇక్కడ కిందికండ. ఇప్పుడు కిందికి అయితే వెళ్ళిపోవాలి మనము. సో ఇలా కిందికి వెళ్ళి, సో ఇది చూస్తారు కదా, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2. సో ఇది ఈ ప్లేస్ ఎవరికి గుర్తుకుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ యొక్క డిజైన్ చూస్తేనే మనకి ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేది గుర్తుకొస్తుంది చూసే వాళ్ళకి. సో చూస్తున్నారు కదా, మొత్తం వ్యూ ఇలా ఉంది, చాలా బాగుంది.
ఫోటోగ్రఫీకి అంతా. సో చూడండి అంతా హ్యాండ్స్తో చేశారు, అది చాలా బాగుంది. ఇప్పుడు మనం కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్యాగేజ్ ఎగ్జిట్ అని ఇక్కడ రైట్ సైడ్లో వెళ్ళాలి. సో చూస్తారు కదా బ్యాగేజ్ ఎగ్జిట్. సో ఇలా కొంచెం ముందరికి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సో ఇప్పుడే బ్యాగేజ్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాగేజ్ 3ది, మనది 2 కాబట్టి 2 అక్కడికి వెళ్ళిపోయింది. అది అక్కడికి వస్తుంది అనమాట మన బ్యాగ్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం ఇక రివర్స్ రూమ్కి అయితే వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు బ్యాగేజ్ తీసుకొని అక్కడ వస్తుంది చూడు మన బ్యాగ్, అది మన బ్యాగ్ అనమాట, అది బ్లూ కలర్. ఇది మన బ్యాగ్ అనమాట. మన బ్యాగ్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో ఫస్ట్ మనం చెక్ చేసుకుందాము మనదా కాదనేది. సో మన నేమ్ ఉంటుంది గంధం సందీప్ అనేది. అయితే వచ్చేసింది బయట పై నుంచి. సో పికప్ అయితే తీసుకొని ఇంకా బయటకి అయితే వెళ్ళిపోయి క్యాబ్ బుక్ చేసుకొని సో రూమ్కి అయితే వెళ్ళిపోదాము. బాయ్. మరి చూస్తారు కదా టెర్మినల్ 3 ఇది అరైవల్స్ అంతా ఇది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో చూడండి, పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.